మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చూసుకుంటే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మహానాడు రాబోతుంది. మరి 2-3 రోజుల్లో మహానాడుకి సంబంధించి మినీ మహానాడు వేదికలుగా జరుగుతున్నటువంటి ఆ మహానాడు వేదికల్లో వాళ్ళ మధ్యలోనే బయటకు వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇది సీనియర్లు వర్సెస్ జూనియర్లకు చూడాలా, లేకపోతే సీనియర్స్ని పక్కన పెడుతున్నారనే జూనియర్స్ మీద వ్యతిరేకతతో చెప్పినట్టు చెప్తున్నట్టు చూడాలా? ఒక పక్క మాడుగులు చూసుకుంటే బండారు సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్లు, మరో పక్క జ్యోతుల్ నెహ్రూ గారు అయితే అసలు జనసేన టీడీపీని జనసేన బీజేపీ గెలిపి అసలు పార్టీ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. గతంలో మనం వామపక్షాలను ఏ విధంగా చేశాము, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మనల్ని అలా చేయబోతున్నారు, జాగ్రత్త అనేటువంటి హింట్లు ఆయన ఇవ్వటం జ్యోతుల్ నెహ్రూ గారు. మరో పక్క రాయలసీమ మీదుగా జరుగుతున్నటువంటి దాష్టీకం. ఇప్పుడు ఓవరాల్గా ఇది మినీ మహానాడు అని వీటి మీద నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మహానాడు తర్వాత చాలా ఇష్యూస్ పాపప్ అవుతాయి సార్. అంటే తీవ్ర పరిణామాలు పెను మార్పులు సంతరించుకోబోతున్నాయి మహానాడులో. సో దాని అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, ఈజ్ అ సీనియర్ మోస్ట్, ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయి ఉండి సీనియర్ మోస్ట్గా ఉంటూ కూడా నియోజకవర్గంలో ఏ పనులు చేసుకోలేని నిస్సాయ స్థితి. అంటే మేము ఏమి చేసుకోలేకపోయాం అనేటువంటి నిస్సాయతను ఆయన వెలిపిస్తున్నారు. ఆబ్వియస్లీ అతనికి ఆల్రెడీ పెందుర్తి నుంచి మార్చిచ్చారు. రెండోది ఏంటంటే, మాడుగుల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ హోదాంతరతలా పైలప్ అయిపోతున్నాయి అనుకోండి. సొల్యూషన్ ప్రాస్పెక్టులు లేనప్పుడు ఒక పక్క సంక్షేమం అన్నది ప్రజలకు ఇస్తామని భయంకరమైన ప్రామిసెస్ చేసి వచ్చారు. సో స్థానికంగా వీళ్ళు ఏముంది పైపైన గాలి కబుర్లు చెప్పుకుని పెద్దలు జరగవచ్చేమో, కానీ వాస్తవానికి గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అండ్ స్థానిక ఎమ్మెల్యేలు చాలా తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. రోడ్డు మీదకి రాగానే ఎవడమట్టుగా క్వశ్చనర్ ఉంటుంది కదా, అంతే కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకని చెప్తారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ స్థానికంగా రోడ్లు, రైట్లు, డ్రైనేజీల సమస్యలు, ఇట్లన్నిటికీ ప్రాపర్ ఎలకేషన్స్, ఎమ్మెల్యే నిధులు, ఆ పర్టికులర్ నియోజకవర్గానికి నిధులు అలాట్మెంట్స్ అన్ని బడ్జెట్లో అట్లా ప్రాపర్గా జరిగి అవి గ్రాస్ రూట్ లెవెల్లోకి రీచ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి పని సులువు అవుతుంది. సంక్షేమం సార్ 2 రోజులు ఆగండి ఇస్తున్నాం, ముందు ఈ పనులు చేయాలి కదా, గత ప్రభుత్వం ఏదో ఇన్నాళ్ళు చెప్తున్న కథలు అవే కదా, గత ప్రభుత్వం మీద నెట్టుకుంటున్నాం. అది ఎప్పుడైతే జరగలేదు, ఖచ్చితంగా 1 year టైం ఈజ్ నాట్ అన్ ఆర్డనరీ థింగ్ కదా. 1/4 టైం అయిపోయినట్టు ఆల్మోస్ట్. లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయరే, వీళ్ళకి అంత డిస్క్రిప్షన్స్ ఉండవు. ఆ చేతన స్థితిలో గవర్నమెంట్ ఉంటుంది. ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరికైనా తెక్కరేసిందంటే అది మొత్తం ఆ డీజీపీని మార్చేసుకుని సిఎస్ని మార్చి అసలు పనిగా చేయనివాడు 6 నెలల పాటు. సో ఇలాంటివన్నీ ఈ క్రైసిస్ లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆల్రెడీ 1/4 అయిపోయినట్టు. సో ఈ 1/4 లో శూన్యం పెర్ఫార్మెన్స్. వాళ్ళు ఏం చెప్పారు, అభివృద్ధి సంక్షేమం 2 కాళ్ళ మీద పరిగెంటించేశారు, చంద్రబాబు గారు మించిన వాళ్ళు లేరు ఇవన్నీ చెప్పారు. అక్కడ కర్నూలులో టీజీ భరత్ గారు కొత్తగా, అతను యాక్చువల్గా టీజీ భరత్ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆయనకి, ఆయన ఒక ఓన్ మేనిఫెస్టోతో అతను ఎలక్షన్ సక్సీడ్ అయ్యాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీ తమిళ మెజార్టీతో గెలిచిన ఆ నియోజకవర్గంలో అతని మేనిఫెస్టోకి అతను మీరు సర్వేలు చూడండి, టీజీ భరత్ గారికి ఖచ్చితంగా ఎడ్జ్ ఇచ్చుకుంటూనే వచ్చారు. సో ఆయనకు ఒరిజినల్ గా ఆయన మేనిఫెస్టో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బీయింగ్ ఎ మినిస్టర్ అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ సీనియర్స్ అయిన కేఈ కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళతో సమన్వయపరుచుకుని సంధానపరుచుకునే కార్యక్రమంలో ఏం జరుగుతుందో చూసుకుంటే అక్కడి నుంచి వ్యతిరేకత. ఈ మార్పు కనిపించకపోతేనే ఖచ్చితంగా నేను రంగంలోకి దిగవలసి వస్తుందని కేఈ కృష్ణమూర్తి గారు చేద్దామని. ఇంకా మిగిలింది ఆ జ్యోతుల్ నెహ్రూ గారు అయితే అక్కడ వాస్తవానికి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. పైకిళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ అన్నదమ్ములు, పెద్ద ఆయన కింద 15 ఏళ్ళు పనిచేస్తే ఇవన్నీ అక్కడ స్థానికంగా ఏం లేవు. చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం లాంటి పరిస్థితుల్లో నిన్నేదో నేషనల్ మీడియా అడిగితే ఒక సెటరికల్ గా సర్కాస్టిక్ గా నవ్వితే నవ్వినంత మాత్రం నవ్విన నాపచేయని అక్కడ పండి వేరేగా ఉంది. పంట వేసింది ఒకటి, అక్కడ వచ్చింది పొలాలు యొక్క ఫలితాలు ఒకటి. ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఇంకా అంబేద్కర్ భావజాలకి తూట్లు పొడుస్తూ అణగారిన వ్యవస్థని వాళ్ళకి కుల వివక్షకి వ్యవస్థ నుంచి వెళ్ళేసేస్తుంటే ఓ మంత్రిగా, ఒక కేబినెట్ హోదా కలిగిన ఉప ముఖ్యమంత్రిగా అండ్ ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా రియాక్టివ్ మోడ్ అయితే ఇప్పటికి దిక్కులేదు. కనీసం నియోజకవర్గం కూడా వెళ్ళలేదు. స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న వర్మగారు లెటర్లు సతమవుతున్నారు. సో ఇలాంటివి స్థానికంగా ఉన్న శస్త్రమైన సమస్యలకి ఆలగడ్డలో నిన్న బొమ్మాకిలిపురి మాట్లాడిన మాటలు చూసాం. అలా నెక్స్ట్ గంటా శ్రీనివాస గారు అబ్బాయి పేలిన అసందర్భ పేలాపాలు, ఇవన్నీ పరిపక్వత లేని రాజకీయాలు కొట్టొచ్చినట్టు సంవత్సరం ముందు కనబడుతుంటే సీనియర్స్ ఏమవుతుంది? దానితో రేపు మానాడులో పెను మార్పులు సంతరించుకున్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు రక్కస్. ఆ తెలుగుదేశం పార్టీ రామారావు గారు లాంటి వాళ్ళనే టాలరేట్ చేయలేదు. వీళ్ళందరూ ఎంత, నేను ఎప్పుడు రామారావు గారినే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఆయన్నే టాలరేట్ చేయలేదు ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ. అప్పుడే కదా మా నాయకత్వం మార్పు కోరుకున్నారు వాళ్ళు. అదే కదా, దానికి కదా చంద్రబాబు గారు నాయకుడు అయ్యాడు. మరి తెలుగుదేశం ఏమైనా తక్కువ అనుకుంటారా? 40 సంవత్సరాలు, 43 ఏళ్ళు లెగసీ అది. 1943లో స్థాపించిన పార్టీ. వాళ్ళకి క్యాడర్ స్థానికంగా ఎన్ని రకాలు ఉంటాయి. క్రైసిస్ మేనేజ్మెంట్, టీడీ జనార్దన్ లాంటి ఒక అడ్డుగోళ్ళ నిలబడి కాపాడుతుంటాడు పార్టీని. ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత ఇది బియాండ్ లిమిట్స్ అయితే కాంటెంపరీసే కదా వాళ్ళు. సత్యనారాయణ గారు, టీడీ జనార్దన్, అందులో ఏంది నువ్వేంది నాకు చెప్పేది,
ఇక్కడ నాకేం అవ్వట్లేదు, నేను చంద్రబాబు గారిని కలవాలన్న అగ్రెషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఉమ్, ఇవి ఎక్కడికి లీడ్ అవుతాయి? అగ్రెషన్స్ విల్ ఆల్వేస్ లీడ్ టు రక్కస్. అగ్రెషన్స్ పాసిఫికేషన్స్ కావాలి, పాసిఫికేషన్స్ కావాలంటే అలొకేషన్స్ కావాలి. ఎక్కడ జరుగుతున్నాయి అవి? ఇదంతా లోకేష్ గారు పార్టీ అంతా లేదు ప్రభుత్వాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని నడిపించిన వాళ్ళు వస్తున్నటువంటి వ్యతిరేకత అంటారా? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదా, చూడలేదా మనం? ఎస్ సార్. ఆయన ఇలాంటి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ప్రాబ్లం మెటిక్యులస్ గా అడ్రస్ చేస్తాడు ఆయన. ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా 43 సంవత్సరాలు తెలుగుదేశం చరిత్రలో ఎమ్మెల్యేలు ఈ విధంగా రివోల్ట్ అవడం, ఈ విధంగా బయటికి బరస్ట్ అవడం ఎప్పుడు చూసాం మనం? ఎస్ సార్. సో దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం విచ్ వాస్ హ్యాపెనింగ్. ఏదైనా ఉన్నా టీడీపీలో ఉండే క్రమశిక్షణ ఏంటంటే ఏదైనా ఉంటే 4 గోళ్ల మధ్య అక్కడే మాట్లాడుకోవాలి, బయటకు వచ్చి ఎక్కడ బరస్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఏమి ఇది 4 గోడలు కాకుండా అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ క్లోజ్ ఇవి ఎప్పుడు మనం చూడలేదు. చూసిన తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఏదో సంథింగ్ ఈస్ గూఫింగ్ అప్. అది దానికి ఒక దగ్గర అవుట్కమ్ ఉండాలి కదా, వెంట అవ్వాలి కదా. వెంట పోతే ఏమవుతుంది? సో దీనికి మహానాడు వేదిక కాబోతుందంటారా? అవ్వచ్చు. మహానాడు హరికృష్ణ గారు రీసెంట్లీ ఇవన్నీ మనం చూడలేదా? మర్చిపోయారా? సార్. హరికృష్ణ గారు డిసెంట్ తెలియజేసి వెళ్ళిపోయారు కదా, పొలిట్ బ్యూరో మెంబర్ అతను. ఇట్ డజంట్ ఈవెన్ హెర్డ్ ఎనీబడి. యనమల రామకృష్ణ గారు అతిరథ మహారాజులు అందరూ పాసిఫై చేసినా ఆయన పాసిఫై అవ్వలేదు. అలాంటివి ఏమైనా జరగచ్చు, జరగలేదని చెప్పలేదు కదా వాళ్ళు. ఓకే, టాలరెన్స్ బియాండ్ లిమిట్స్ దాటిపోతే ఎవరేం చెప్తారు? అందులో తీర్మానాలు ఉంటాయి, మహానాడు తీర్మానాలు. అవి ఏ విధంగా ఉంటాయో, లేకపోతే పెను మార్పులు సంతరించుకుంటాయి, పొలిట్ బ్యూరో మార్పులు ఉంటాయి, శాశ్వత అధ్యక్షుడు అండ్ లేకపోతే నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇవన్నీ వాటి యొక్క మార్పుల్లో ఎవరెవరికి ఎలాంటి సముచిత స్థానాలు ఉంటాయి తెలుస్తాయి కదా. ఎవరో ఎందుకు బండారు సత్యనారాయణ గారు అంటే రామ్మోహన్ రెడ్డి గారు సొంత మావయ్య, ఆయన బలమైన రామ్మోహన్ రెడ్డి గారు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పార్టీలో రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు ఎంత స్థాయి కలిగిన వ్యక్తులు. అలాంటి ఆయనే బరస్ట్ అవుతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ గోయింగ్ ఆన్. కానీ ఇప్పటికే గతంలో లోకేష్ గారు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. 3 సార్లు పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరో మళ్ళీ 4వసారి తిరిగి అనుభవించడానికి లేదు, అది నాతోనే స్టార్ట్ అవుతుంది అనేటువంటి కామెంట్ కూడా ఆయన గతంలో చేస్తున్నారు పార్టీ ఆవిర్భావ సందర్భంలో. పార్టీ జనరల్ సెక్రటరీగా 3 సార్లు చేయొచ్చు, 4వసారి ప్రమోషన్ ఉంది ఆయనకి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అవడానికి. వీళ్ళకేముంది ఆప్షన్? ఎత్తిపోతల పథకం కదా. ఓకే, అంటే ఇవన్నీ ముందే ఇంట్లో ఇచ్చినట్టు అంటారా? ఇంట్లో కొట్టేస్తున్నారు, కాలు నరికేస్తే ఊరుకుంటారా? రాజకీయ క్షేత్రంలో కరుణానిదే కదా వీళ్ళందరికీ వారసులు సార్. వాళ్ళు ఏమైనా ప్యారల్ గా గ్రూమ్ చేసుకుంటున్నారు. తెలంగాణలో చూడట్లే, కేటీఆర్కి ఏమైనా పగ్గాలు ఇస్తారన్న దగ్గర నుంచి సొంత ఇంట్లో కవిత ఎర్రికపోతుంది. మరి వాళ్ళు ఊరుకుంటారా? అమర్ గారు పెట్టిన పార్టీలో మీకు అప్పచెప్పే నాయకత్వం మా సంగతి ఏంటన్న విషయం వస్తుందా రాదే? ఓకే, సో ఎంతసేపు మీ పార్టీ లేకపోతే మీ పార్టీ అనుకొని, మీ కుటుంబం అనుకొని, మీ రాజకీయ వారసులు అనుకుంటే సరిపోతుందా అనేటువంటిది సీనియర్ దగ్గర నుంచి వచ్చే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం వేరు, చంద్రబాబు నాయుడు గారి యొక్క డెకరం ఈస్ టోటలీ డిఫరెంట్. అండ్ వీల్ రెస్పెక్ట్, వీల్ గివ్ రెస్పెక్ట్ అండ్ వీల్ టేక్ రెస్పెక్ట్ అండ్ వీల్ మెయింటైన్ ద బ్యాలెన్స్. ఇప్పుడు అది జరగట్లేదని అర్థం కదా. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారి లెగసీని తీసుకుంటా అనుకునేటువంటి లోకేష్ గారు ఆయన రాజకీయ దాన్ని కూడా తీసుకోవాలి కదా, ఆయన చేసినట్టే సీనియర్లు కూడా కలుపుకుని పోవాలి కదా. అలా అటువంటి పరిస్థితి ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒక కోర్ టీం 57 మంది ఉంటారు. కోర్ టీం ఆయన రామారావు గారి దగ్గర నుంచి, పార్టీ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళే బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోన్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సో వీళ్ళందరికీ డెంట్లు పడుతున్నాయి అనుకోండి, ఎక్కడికి లీడ్ అవుతుంది. ఓకే, సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలు పక్కదారి పట్టించడానికా, లేదంటే జరుగుతున్న విషయాలు బయటికి రాకుండా పోయడానికా రీసెంట్గా ఒకటి కొత్తగా మళ్ళీ తెర మీద ఇచ్చారు. కొడాలి నాని గారికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆయన అమెరికా పారిపోవాలనుకుంటున్నాడు, లేదా దేశం వదిలిపెట్టి పోవాలనుకుంటున్నాడు. ఏ ఎయిర్పోర్ట్ కూడా బయటికి పోవడానికి వీల్లేదని అన్ని ఎయిర్పోర్ట్లోనూ లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టుగా డీజీపీ గారికి టీడీపీ నేతలు విన్నవించుకున్నట్లుగా వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? లుకౌట్ నోటీసులు ఇచ్చి ప్రపంచం తెరబడిపోయేంత వ్యక్తి కాదు అతను. ఏముంది, మన బాంబే వెళ్ళాడు, హాస్పిటల్ మన ఏజీలో జాయిన్ అయ్యాడు, అక్కడి నుంచి బాంబే వెళ్ళాడు. ముందే ఇంక 41 year నోటీస్ అయితే ఇచ్చి రానప్పుడు అయితే వెళ్ళిపోవడానికి ఏదో ప్రయత్నించాడు, అలాంటివన్నీ మాట్లాడుతూ ముందే ఆ బండ వేసేసి దాన్ని జస్టిఫై చేయమంటే ఎక్కడ అవుతుంది? లుకౌట్ నోటీసులు దేనికి ఇవ్వాలి? 41 year నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి పిలవాలి. ఫస్ట్ ఏ కేసు చెప్పాలా, ఏ కేసు పెట్టాలి? అల్లపండని తిట్టాడు, ఇల్లిపండని తిట్టాడు, చిన్నపిల్లలు తగులు పెడితే దాని మీదే కదా కేసులు పెట్టాలి. లేదా ఒక టిపికల్ ఫ్రాడ్ హెస్ టేకెన్ ప్లేస్ అనేది ఎస్టాబ్లిష్ చేయమనండి. ఆయన గవర్నమెంట్లో ఒక 10 years 2 years పైన మినిస్టర్ చేసినప్పుడు ఇది జరిగిందని ఎస్టాబ్లిష్ చేయమనండి, చేసి కంప్లైంట్ ఇవ్వమనండి. దానికి అతను రెస్పాండ్ అవ్వకపోతే, లేకపోతే పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు మీరు చెప్పినవన్నీ నమ్మాలి. వాళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు లుకౌట్ నోటీసులు ఇచ్చాం ఎందుకు? ఈ దిక్కుమాల మార్కెట్ అడావిడి. అసలు జరుగుతున్న అరెస్టులకి, ఇప్పటి వరకు అయిన అరెస్టులకి ఎక్కడ ఇటు పలానా దాంట్లో ఫ్రాడ్ జరిగిందనో, లేకపోతే వీళ్ళు చేశారనో ఒక పద్ధతి ప్రకారమైనటువంటి అరెస్టులు ఎక్కడ లేవు కదా సార్. మరి అలాంటప్పుడు దీన్ని కూడా మీరు పద్ధతి ప్రకారం శాస్త్రీయబద్ధంగా విశ్లేషించమంటే ఎవడ వల్ల అవుతుంది? అది ఏంటి? దాని మీద ఆయన మీద కేసు ఏంటి?
మా అయితే నోరు జారాడు, నోరు అబాస్ పాలేలా మాట్లాడాడు. ఇవే అందరికి కనబడుతున్నాయి. దీని మీద ఏమైనా కేసులు పెడతారండి? దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చి అంత కేసులు ఎట్టేస్తారా? పెట్టి కేసులు ఉంటాయి, దొమ్మి కేసులు అంటారు. అట్లని ఒకటి తిట్టాడనో లేకపోతే కొట్టాడనో గలాబా అయిందనో దానికి ఏకంగా ఉరిశిక్ష కేసులు ఈ మీడియా ట్రయల్ చేస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళ మొహానికి అసలు జర్నలిస్టులే కాదు. నిన్న చూశారు కదా డిబేట్. కానీ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అడిగి. డైపర్ వేసి కూర్చోవడం తప్ప అడిగి ఇంకేమీ లేదు అడిగి. కుల ప్రాతిపదికగా జర్నలిజం డిగ్రీ దొరికింది అడిగి. జర్నలిజం చదివేనే చదవలే. చంద్రబాబు గారి మీద లెక్కర్ కేసు ఉందని కూడా తెలియదట. ₹1,00,000 పూచీకత్తో బెయిల్ ఇచ్చారని చెప్పి ఆ న్యూస్లోనే చెవులు పుల్లడిపోయేలా చెప్పారు. 2 వదిలేసుకుంటే ఏ పని చేయొచ్చు మనం అసలు. కానీ అంత సెటరికల్ గా అంత ఇదిగా అటువంటి డిబేట్లు కూడా చేయొచ్చు అని నిజంగా నిన్న ఆ డిబేట్లు చూసిన దాకా నాకు కూడా తెలియదు. మరి అదే చెప్తున్నాను, మీడియా ట్రయల్లో ఉరిశిక్షలు వేసేస్తున్నారు అందరికీ. వీటి ప్రకారం ఉరిశిక్షలు పడపోతే గల్లెట్టేస్తున్నారు. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అదేంటి నాకు అర్థం అవుతుంది. వాడు జర్నలిస్ట్ స్థానంలో కూర్చున్న మోడరేటర్ గా కూర్చుని ఎడుతున్నాడు, ఈడిది ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. నాకు అర్థం అవట్లే. అసలు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ వస్తుంటే నీ ప్రెస్ మీట్ ఆపుకోలేకపోయావు అని చెప్పి వీళ్ళు డెలిబరేషన్స్. ప్రధానమంత్రి ప్రోగ్రామ్స్ యాక్చువల్గా కవర్ చేయలేదట. అది తెలివితేటలు చూడండి. అసలు వాళ్ళకేం సంబంధం? తెలివితేటలు చూడండి. ఆ ఛానల్లో నిన్న అసలు హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏమంటాం అసలు మామూలుగా. ప్రధానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఏమని వాళ్ళం మాజీ ముఖ్యమంత్రి అనే కదా సంబోధిస్తాం. అంతే కదా. అలాంటి హుకుం అట ఆ తపేల ఛానల్లో. మాజీ ముఖ్యమంత్రి కాదు, పులివెంది ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాండి అని చెప్పమంటారట. అని చెప్తున్నాడు. చదువుకుంటే చదువు ఏం చేస్తుందంటే మానసిక పరిపక్వతనిస్తుంది. మనం చదువుకోలే కదా. ఓన్లీ కెపాసిటీ డైపరు, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడు ఒకడు, పౌడర్ రాసుకునేవాడు ఒకడు. వీళ్ళు జర్నలిస్టులు అంటే ఏమవుతుంది, ఇలాంటి పిల్ల పేలితే. నాకు ఇంకా బాధాకరమైన విషయం అంటే ఒక అధికార ప్రతినిధి స్థాయిలో కూర్చున్న అతను ఆయన కూడా దాని మీద అసలు తెలియదని మాట్లాడను. వదిలేండి, ఇంకా నేను దాన్ని విశ్లేషించడం కూడా నాకు చెకాకేస్తుంది. అంటే నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నావో చూడు. ఎందుకు ఓ పక్క మీ చంద్రబాబు నాయుడు గారే గౌరవ క్యాబినెట్గా చెప్పారు ఇంకా ఫర్దర్ ఈ లెక్కల మీద ఎవరు మాడొద్దని. వీళ్ళకి వర్తించుతా? దాంట్లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇది. మరి అలా చూడండి టీవీ మూర్తి గారు అరే అరెస్ట్ ఆగిపోయింది ఎలా ఇప్పుడు టీవీ మూర్తి గారు లడ్డు విషయంలో అంతంత కాంట్రవర్సీలు అవుతారు. విషయం వాళ్ళ నుంచి ఎవరు మాట్లాడదామా తూచి వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు. వారు వీళ్ళే పావులు డిక్లేర్ చేసేస్తారు. ఇవన్నీ మనం భరించాలి కూర్చొని. అప్పుడు ఆయన లీడ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు లీడ్ తీసుకుంటారు. తీసేసుకుంటే ఏమవుతుంది? అట్లీస్ట్ జర్నలిజం అని చదివాడు. వీళ్ళైతే చదువు లేదు, ఓన్లీ కుల ప్రాతిపదిక మీద భజనలు చేయడానికి మఠాలు పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు భజన బాగా చేయబడి అని పెడితే తీసుకొచ్చి టాస్క్ ఇస్తారు వాళ్ళకి. వీళ్ళు ఓవర్ యాక్షన్లు మనం భరిస్తుంటే రోజు రోజుకి ఆ డిబేట్లో మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు పూర్వపరాలు తెలుసుకుని ఏడవండి ఫస్ట్. లీగాలిటీ అంటారు దాన్ని. లీగల్ కేసెస్ ఫాలో అవడం అనేది ఒక ఆర్ట్. అట్లీస్ట్ మీకు జర్నలిస్టులతో పాటు లీగల్ టీం కూడా ఉంటుంది ప్రతి స్టూడియోకి, ప్రతి ఛానల్కి. ఆ ఛానల్ లీగల్ టీం యొక్క అవుట్కమ్ తీసుకుని దాన్ని 4 బుల్లెట్ పాయింట్లు రాసుకుని దాంతో డిబేట్లు ఏడవండి. అది సాధారణంగా జర్నలిస్టులు చేస్తారు, మీలాంటి తపేల బ్యాచ్లు చేయరు. తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. సిగ్గుపడడం కూడా లేదు కనీసం. అరే ఇదేంటి డెలిబరేషన్ ఇచ్చారు. ఒక డిబేట్ కండక్ట్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు తెలుసుకోలేకపోతే ఎవనో విశ్లేషకుండా ఉన్న కూర్చోబెడితే ఆడని చెప్తాడు. కొట్టుకుని వెళ్ళిపోతుంటే అలా జరిగిపోతుంది కాబట్టి జరుగుబాటు అంత సుఖం లేదనుకుంటే వస్తుంది, టైం వస్తుంది ప్రతి దానికి. టైం వచ్చినప్పుడు ఇంకేం ఉండదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూనే మరో పక్క వచ్చిన కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు కూడా అంతా మీ వాళ్ళే కదా. టీ బిస్కెట్లు ఇచ్చి కూర్చోబెడితే కాసేపు పక్కన కూర్చుంటారు కదా. మీ ప్రెస్ మీట్ అయిపోయింది దాకా వెయిట్ చేస్తారు కదా. కాసేపు ఆగలేకపోయారా? సాక్షి పేపర్ చూపించుకోవచ్చా? ఎందుకు హిందూ చూపించాడు? నువ్వు నమ్మవు కదా, ఇల్లు నమ్మించడమే కదా పెద్ద చేయం. చెయ్యి పేపర్లు తగలగారు అని కూడా చూపిస్తాడు లాస్ట్కి. నేను కాదురా, నువ్వు కాదు, నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. న్యూట్రల్గా హిందూ లాంటి రాశాడు కదా మారబాడు రామ్ గారు లాంటి మా ఆదర్శవంతుడు. జర్నలిస్టులందరికీ ఆదర్శవంతుడు అతను చాలా మందికి, మన కుర్ర జర్నలిస్టులకి. రామ్ గారి ఎడిటోరియల్ అవన్నీ చదువుకుని పెద్దవాళ్ళు అయినా ఉన్నాం. అట్లీస్ట్ ఆ పేపర్కి ఒక శాంక్యూటీ ఉంటుంది కదా. అది చూపించిన నాకు చూపించలేదు, నీకు చూపించలేదు, ఇవి కూడా కడుపుమంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అది ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు చదవడం రాదు. ఆ CCL రిపోర్ట్ అంటే ఏంటో తెలియదు, నీకు తెలియదు అండర్లైన్ చేసి చెప్తున్నా. అదొక ఆల్మోస్ట్ ఈక్వల్ టు అన్ ఆడిట్. ఎక్స్చెక్కర్కి జరిగిన ఒక దీన్ని సాగ్ రిపోర్ట్లలాగే అది కూడా దాని అవుట్కమ్ డెరైవ్ అవుతుంది. ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు కూడా మీ వాళ్ళే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా. అది కూడా మొహం ఇచ్చేసాడు. నీకు ఇంకా దమ్ము చేతనైతే CMOలో ఏదైనా దీని మీద ఒక డెలిబరేషన్ ఉందా అని కూడా ఛాలెంజ్ చేశాడు. ఇది మాట్లాడు నీకు చేతనైతే.
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అదే సీఎంఓలో వీటన్నిటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఫ్రస్ట్రేట్ ప్రధానమంత్రి మాట్లాడుతుంటే నీ సోదేంది, దేశ ప్రధాని మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? అమరావతికి వచ్చినప్పుడు అది కవర్ చేయలేదట. అది రేపు అమరావతి వచ్చినప్పుడు అదేది గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామా? లేదు సార్, నిన్నేవో ఆయన రైల్వే స్టేషన్ లో 104, 105 కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభిస్తూ దానికి సంబంధించి వచ్చిన మా బేగంపేట మా ఇంటి పక్కదే ఓపెన్ చేశారు కూడా, అది కూడా ఆన్లైన్ లో. ఇంకా పనులు లేదు సార్. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈ 115 స్టేషన్ల మీద ఆయన జాతికి ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగాన్ని వీళ్ళు కవర్ చేయలేదంట. లేదా ఆ ప్రసంగం వచ్చే టైంలో ఈయన వచ్చి సోది పెట్టాడంట. మరి నీకు ఈ సోది ఎందుకు వచ్చింది? మరి అదే దాన్నే బాగుడు, నీకు అలా భజన అలవాటే కదా, భజన చేస్తూ వెళ్ళిపోవాల్సిందే. అమ్మ బాబా హైదరాబాద్కి ఎన్ని స్టేషన్లు ఇచ్చారో మీరు కాబట్టి సార్, అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మీరు ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ ఇచ్చారు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు కదా. నీ దగ్గర బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది కదా, గంగతో రాంబాబుది, చదవలసింది ఏముంది అది. అచ్చాడు ఆదిపట్ల నారాయణ దాస్ గారు వారసులు కదా మీరు అందరూ, హరికథ కాలక్షేపాలే కదా రోజు సాయంత్రం, హరికథ పెట్టుకోవాల్సింది ఏముంది, ఎవరు కాదన్నాడు. ఓ ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ లేదు, మంచి మర్యాద లేదు, జరిగిపోయింది 5 ఏళ్ళ పాటు కంటిన్యూ అయిపోతున్నారు సింగులర్లతో. అవన్నీ ఏం కాదు, ఏమి కాదు, మీతో ఏమి కాదని విషయం అందరికీ తెలుసు. జాతనైతే నిన్న బండారు సత్యనారాయణ గారు, జ్యోతుల నెహ్రూ గారు, మా కేఈ కృష్ణమూర్తి గారు, వీళ్ళ పెద్దవాళ్ళు అందరూ మాట్లాడినవి ఒక డెమో ఇవ్వండి. దాని మీద ప్యాకేజీలు ఉండవు సార్, ప్యాకేజీలు ఉంటే డెమోలు ఇస్తాం. శరపలం చేసి శర్మిల గారి ప్యాకెట్ తీసుకుని మా చెడ భజన చేశారు కదా, జ్ఞాపకం ఉంది కదా, తప్పని ఎత్తేసారు. ఆవిడే ఇప్పుడు ప్యాకెట్ ఏంటి నాది ఒకరు కూడా కవర్ చేయరు, ఇప్పుడు తెలిసి వచ్చింది ఆవిడకి. అలాగే ఉంటాయి సార్. మొన్నటికి మొన్న రాజకేశ్ రెడ్డి ఆయన హైదరాబాద్కి తిరిగి వస్తూ ఉండగా ఆయన ఏదో దేశం వదిలిపెట్టి పారిపోవడానికి రెడీ అవుతున్నాడని చెప్పి, వచ్చేవాడిని పట్టుకొని పోతున్నాడని చెప్పి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరలా కొడాల నాని గారికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. దానికి కథలు వేశారు కదా, ఇక్కడ దిగట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి వేరే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు. ఫ్లైట్లో వెళ్ళేవాడు దిగి బయటికి ఎందుకు వస్తాడు అసలు? ఫస్ట్ అలా కథగే ఉంది. విట్లాచారి కథ ఎలా ఉంటుంది? విట్లాచారి కథల్లో ఏముంది సార్? అన్ని అభూత కల్పనలే కదా. అభూత కల్పనలో ఇది కూడా క్యారెక్టర్స్ అన్ని వాళ్ళు ప్లేస్ చేసేస్తారు. ఈయనే పగడమని అడుగుతాడు, బాగా చెప్పారా కదా అని. సేమ్. సో ఇట్లాగా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొడాలి నాని చుట్టూ కొత్త టాస్క్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది లిక్కర్ది ఎత్తిపోతల పథకం అని అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు లిక్కర్ దాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కవర్ చేసుకోవడానికి ఇప్పుడు కొడాలి నాని గారు. ఓకే, దీని డిస్కషన్ అంతా పక్కన పెట్టేస్తాం కదా. నేను రాత్రి మాట్లాడిన ప్రవచనాలని రే అసలు ఆయన పక్కన పెట్టే ఆ ఇష్యూని తీసుకొచ్చారు, కరెక్టే, బాగానే ఉంది. ఎప్పుడైతే లుక్అవుట్ నోటీసులు వచ్చినాయో ఇంకా పారిపోతున్నటువంటి కొడాలి నానిని ఈడ్చుకొని పోతున్నారు, ఎయిర్పోర్ట్లో లాక్కెళ్ళిపోతున్నారు, పీకెళ్ళిపోతున్నారు, అరెస్ట్ చేసి పడేశారు, ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియట్లేదు, టార్చర్ పెట్టేస్తున్నారంట, టార్చ్ డిగ్రీ పెట్టేస్తున్నారంట అని చెప్పి రకరకాల వార్తలు, రకరకాల డిబేట్లు దాని మీద. లాప్టాప్ తృప్తి పడుతూ ఉంటారు కొంతమంది. అబ్బా బాగా చెప్పారండి మీరు, ఎంత బాగా చెప్పారు. కామెడీ షోలు సార్ అవి, జాగ్రత్తగా మీరు 4 రోజులు కామెడీలు ఎంజాయ్ చేయండి అంతే, జరిగేది ఏమి ఉండదు దాంట్లో. కానీ ఈ కామెడీ షోలు చేయడానికో లేదంటే వీళ్ళు ఈ రకమైనటువంటి ఎంజాయ్మెంట్లు చేయడానికో రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రజలు గడుతున్నటువంటి సొమ్ముని ఏ విధంగా చేస్తున్నారు దానికి నిన్న రిలీజ్ అయినటువంటి జీవో ఒకటి సార్. హెలికాప్టర్ల ఖర్చుకి ఏడాదికి దాదాపుగా 50 కోట్ల పైచిలుకు ఓన్లీ ఫర్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారండి. జీవో నెంబర్ కూడా ఉంది, జీఓఆర్టీ నెంబర్ 1004, డేటెడ్ ఏమో 22/5/2025, అంటే నిన్న రిలీజ్ అయింది సార్. హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమో 3053-01-190-11-404-310/312 హెడ్ ఆఫ్ అకౌంట్. Q1 కేమో 19,12,05,000 సార్. Q2 10,92,60,000. Q3 10,92,60,000. Q4 13,65,70,000. టోటల్ 54,63,00,000 హెలికాప్టర్లో తిరిగారు. ఇది ఇంత కష్టపడి ఇంత హెలికాప్టర్లో తిరిగిన దానికి అట్లీస్ట్ 10% అయినా గ్రౌండ్ ఏమైనా అసలు గ్రౌండ్ డౌన్ తీసి పక్కన పెట్టండి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఫస్ట్ 6 నెలలకి 1,56,00,000 అంత పే చేశారని చెప్పి నానా రచ్చరచ్చ చేసి పడేశారు. ఫస్ట్ క్వార్టర్ మీరెంత పే చేశారు? 1,00,00,000 చిల్లరకి వేసే 19,12,05,000 ఆయన 6 నెలలకి. అది చెప్పేది 3 నెలలకి. అది 3 నెలలు ప్లస్ పక్కన క్వార్టర్ 2 ఉంటుంది చూడండి. ఈ రెండు కలిపితే 30 లక్షల
30 కోట్లు 30 కోట్ల 4,65,000 ఏది 2 కోట్ల 1,56,00,000కే వాళ్ళు చేసిన హంగామా ఎంత ఉంది, అదే 6 నెలలకి వీళ్ళు పెట్టినటువంటి 30 కోట్ల పరిస్థితి చూసుకుంటే ఏం సార్ అసలు? అంతే మరి, మా ఇష్టం. నువ్వేమైనా చేయగలవా? నేనైతే ఏం చేయలేను. నువ్వేమైనా చేయగలిగితే చెప్పు. అధికారం మీది కాబట్టి ఎవరైనా చేసేది ఏమీ లేదు ఇంకా. ఎవరైనా చేయలేరు అంతే. కానీ అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించిన దాన్ని మిమ్మల్ని రేపు ప్రజలు మరలా మిమ్మల్ని ప్రశ్నించే అవకాశాలు లేవంటారు. అవన్నీ చెప్పే కదా, అవన్నీ ప్రజలు నమ్మే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత దుబారా చేసి పడేశాడు, లేకపోతే ఖర్చులు చేసి పడేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేసి పడేస్తాడు అంటేనే కదా మీకు ప్రజలు అప్పచెప్పారు. అవునండి, వీళ్ళకి తరంగా ఉన్నారు వెనకాల తపేలాలు నిలవేద్దాంసులు వాద్యం. ఆయన కూడా ఉన్నాడు, ఆ సాక్షిలో చెప్తారు. సాక్షి సగం మంది కట్టేస్తారు ఇంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి సాక్షి ఛానలే రానివారు అక్కడ. ఎవరికి తెలుస్తుంది, ఎవడు పడతారు దాన్ని? నిరోధనే. ఇప్పుడు 10 మంది 10 విషయాలు చెప్పేది, ఒకడు ఒకటి విషయం చెప్పేది, 2 కాంట్రడిక్షన్ ఉంటాయి. అదే 10 మంది ఒక విషయం చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ స్టార్ట్ అవగానే విజయవాడలో కరెంటు పోయిందంట. మరి అంతవరకు నిజం నాకు తెలియదు. అవునండి అవన్నీ కరెంట్లో అవన్నీ ఏముంది. ఆయన చెప్పిన మాటలు అయితే శాశ్వతంగానే ఉంటాయి కదా. ఇవాళ యూట్యూబ్ యోగం అండి. కరెంట్ పోతే ఉంది ఇంట్లో మొబైల్ ఎట్టు కూర్చో, కరెంట్ పోతే ఇంకా అడ్వాంటేజ్, మొబైల్లో నుంచి వస్తుంది, ఇంకా ఆప్షన్ ఉండదు అక్కడ. ఇవాళ ఆ రోజులు పోయాయండి. కరెంటు తీసి చిన్నపిల్లల ఆటలన్నీ ఒకప్పుడు. ఏదో మనం చిన్నప్పుడు చూడండి, క్రికెట్ మ్యాచ్ వస్తే కరెంటు పోతే ఆయన తిట్టుకోవడం ఉండేది. ఇప్పుడైతే కరెంట్ పోతే ఇంకా హ్యాపీ, కరెంట్ లేదు కదా అని చెప్పి మొబైల్ పెట్టుకుని మరీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా చూసి ఉంటారు. ఓకే సార్, ఒకటి ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి ప్రెస్ మీట్కి తిరిగి సమాధానం ఇవ్వలేని నిస్సాయ స్థితిలో కూటమి ఉంది. సో కాల్డ్ పెట్టిన ప్రతి ప్రెస్ మీట్కి సమాధానం చాచిపెట్టి కొట్టినట్టే ఉన్నాయి. అవి సమాధానాలు చెప్పుకుని వెళ్తున్నాడు ఆయన. వీళ్ళు తిరిగి మళ్ళీ ప్రెస్టేషనే చూపిస్తున్నారు. హిందూ పేపర్ చూపిస్తావా, సాక్షి పేపర్ చూపించవా? అలాప్పుడు కూడా అంతే. చూడండి, ప్రధానమంత్రి గారు మోడీ సమక్షంలో మాట్లాడిన మాటలకి వీళ్ళు దాన్ని ఎలా అన్వయించారు? ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. వీళ్ళిద్దరు పెద్ద మంచులేశ్వరి శిష్యులని ఇంగ్లీష్లో మాట్లాడతారు సార్. అలాగే ఉంటాయి అవి. దే విల్ ఫైండ్ ఎక్స్క్యూజెస్ ఫర్ దెమ్సెల్వ్స్, బట్ దే విల్ ఎక్స్పెక్ట్ మనందరూ ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నాం అనుకున్న భ్రమల్లో ఉంటున్నారు. కానీ ఎక్కడ ఏ పథకం అమలు చేయాలన్నా కూడా ప్రతిదానికి చెప్తున్న కారణాలు ఏంటంటే ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయాలన్నా భయం వేస్తుంది, ఏమన్నా ఉంటే సంపాదించే మార్గాలు చెవులు వచ్చి చెప్పండి, మేము సంపద సృష్టిస్తాము, ఈ హామీలన్నీ అమలు చేస్తాము అని. కానీ ఇటువంటి జల్సాలకు వచ్చేటప్పటికి మాత్రం అసలు ఎక్కడ వెనకాడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెడుతున్నటువంటి ఖర్చులు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. దాన్ని జరుగుబాటు అంత సుఖం లేదంటారండి. జరుగుబాటు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం. ఈ కుషామత రాజకీయాలు అంటారు, ఇవి అక్యుములేటెడ్ నాన్ సెన్స్ ఉంటాయి. ఓకే, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పుడు గమనించకుండా ఏం లేదు. మనం ఏ రోజుకారో చెప్పట్లేదు, ఒళ్ళు కొవ్వెక్కి చెప్తున్నాం మనం సార్. కంపారిజన్స్ ఇస్తున్నాం కదా మనం అంతగా. ఎక్కడో దగ్గర ఒక నీటి బంధు, ఒకటి దగ్గర ఒక చిన్న గుండు సూది ఉంటుంది, దాంతోనే యుద్ధం చేస్తాడు. గుండు సూదితో దగ్గర కంటిన్యూస్గా అలా పొడుస్తూ ఉండండి, ఇట్ విల్ బికమ్ ఎ డెంట్. అంతే కదా. అంతే, ఇది ఒక రాజకీయ యుద్ధం. దీంట్లో ఏంటంటే ప్రజలకి చేతావని చేయడానికి ఎవరి ప్రయత్నం వాడు చేయవలసింది. ఆడు ప్రయత్నం వాడు చేస్తాడు, అబద్ధాలు చెప్పుకుంటాం, ఎన్నాళ్ళు నిలబడతాయి. అబద్ధాలు చెప్తూ స్టార్ట్ అయితే అబద్ధానికి కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం చెప్పాలి, ఇంకో అబద్ధం చెప్పాలి, ఇంకో అబద్ధం చెప్పాలి, ఇంకో అబద్ధం, అలా పెట్లు పేర్చుకొని పోవాలా. లాస్ట్కి ఏమవుద్ది? కింద బేస్మెంట్ ఉండాలి కదా, బేస్ లేనప్పుడు ఎన్ని పేరిస్తే టవర్ కనబడుతుంది. ఒకడెవడో కాలుతో డిస్కేమంటే మొత్తం దెబ్బేలను పడతాయి. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలు ఏ రోజు కూడా ముందుకెళ్ళినట్టు ఎక్కడ చరిత్ర లేదు. అంచేత నిజం నిలకడ మీద తెలుస్తుందండి. తెలిసిన తర్వాత వచ్చే రిప్రికేషన్స్ వీళ్ళు తట్టుకోలేరు, అది తెలుసుకోవాలి ఫస్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆయన అడిగేదానికి ఆయన చెప్పేదానికి వీళ్ళకి చెప్పడానికి సమాధానాలు లేవు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇటువంటి జీవోలు వచ్చినప్పుడు గతంలో ఇదే వైసీపీ గవర్నమెంట్ 6 నెలలకి జీవో రిలీజ్ చేసినప్పుడు టీడీపీ ఎంత రచ్చ చేసిందో చూసాము. బట్ ఇప్పుడు దానికి 100 రెట్ల కంటే 100 రెట్లు ఎక్కువతో వీళ్ళు ఖర్చులు పెడుతున్నప్పుడు, ఆ జీవోలు బయటకు వచ్చినప్పుడు మరలా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడితేనే పరిస్థితి, లేదంటే ఇంకెవరు దాని గురించి మాట్లాడరా, ఎవరు బయటికి రారా? మాట్లాడతారండి, మాట్లాడకుండా ఉండదు. కానీ వాయిస్ మాడ్యులేషన్స్ ఎంతవరకు వస్తున్నాయో చూడండి. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ని ఒక ఛానల్ కవర్ చేస్తుందా లేదా మీరు ప్రజలకు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి అంబటి రాంబాబు లేకపోతే ఎవరో పెట్టరు, ఇలా ఎవడో చూపిస్తాడు ప్రెస్ మీట్లు, వాళ్ళు నిజాలు చెప్తూనే ఉన్నారు కదా కంటిన్యూస్గా, పేరున్నా అని. అట్నుంచి పెట్టిన ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో అవి వెల్లడిటీలతోనూ ఇది ఉంటాయి సార్. అవి కనబడుతున్నాయి అనుకోండి. అధికార ప్రతినిధులు పెట్టి ప్రెస్ మీట్లో, అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం ఆ రోజు పండగలకి ఓహో ఇంకా అన్ని స్థానాల్లో ఎగేసుకుని పొగేసుకుని మరీ పెడతారు. మరి వీళ్ళు పెట్టినప్పుడు ఎక్కడికి వస్తాయి?
మీడియాతో యుద్ధం చేయవలసి వస్తుందండి. అదే కదా నేను చెప్పుకున్నాడు ఆయన. చూద్దాం ఎన్నాళ్ళు సార్. ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్లో వెలిడిటీ ఉంటుంది. ఆ వెలిడిటీలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అధికార దర్పం, అధికారంలో ఉన్నాం అని చెప్పి ఎరగబాటు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమంటే మనం ఎవరెత్తాను కాదు. యుద్ధం ఒక ఎక్స్టెంటే చేయగలం. తర్వాత ఒక అణువు దొరుకుతుంది. అణువు దొరికినప్పుడు అణువు రాని చోట అదుకులు మన రాదు అన్నది వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నిన్న చూడండి చేతులు గాలి ఆవేశం అనర్థదాయకం అని రెచ్చిపోయి మాడారు. రెచ్చిపోతే ఏమవుతుంది, మా కృష్ణ గారు రేలకి చచ్చిపోయారు. కోడిపెట్టలో దొరికారు. సోషల్ మీడియా చూడండి, ప్యాండీలు జరిపి కల్లాపు చెల్తున్నారు. చెల్లుమని ప్యాండీలు చెల్తున్నారు మొహం మీద. ఏడు చెప్తున్నారు పోయి అని అప్డేట్ అవ్వమంటున్నారు. నేను అప్డేట్ అవ్వాలట. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు. దర్ ఇస్ నో ఆప్షన్ నీకు. అంతే కదా. అప్డేట్ అవ్వడం అంటే నిజాలు తెలుసుకోవడం. నిజాలు నీకు తెలియదు కాబట్టి నీకు అబద్ధం అన్నది ఒక స్టోరీ అల్లి నీకు ఇస్తే దాన్ని అల్లుకుని ముందుకు పోతున్నావు మల్లెపందిరలాగా. మల్లెపందిరి అనుకుని వెళ్తున్నావు. బొగడా పూలు అనే విషయం తర్వాత తెలుస్తుంది. అంతకని నీకు వెళ్ళలేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.